సార్ ఈ మధ్య ప్రకాష్ రాజ్ గారు సినిమా యాక్టర్ మీరు చూసుంటారు, నాకు తెలియదు చూసారో లేదో. ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఏమిటంటే అసలు టీడీపీకి ఇక్కడ ఏం పని, టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది అనుకోండి, గెలుచుకున్నా కూడా గెలుచుకొని ఏం చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేరు కదా, వాళ్ళకి ఎందుకు ఇక్కడ అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అలాగే అసలు ఇక్కడ టీఆర్ఎస్కి మాత్రమే ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కానీ వేరే ఏ పార్టీ ఇక్కడ రాకూడదు అని చాలా ముక్కుసూటిగా ఓపెన్గా మాట్లాడారు. దో హీ డజంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆయన మాట? ఎప్పుడే కానీ ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు ప్రజలు ఏం ఆశిస్తారు, ఇన్ని పని చేశాడు, ఈ పని కొనసాగాలంటే ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఎందుకు అవకాశం ఇవ్వాలంటే చేయాల్సింది ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్నో చెరువులు కుంటలు అదే చెక్ డ్యామ్స్ ఇవన్నీ కడతా ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దీని మీద మళ్ళీ ఏదో ఎంక్వైరీలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, లేనిపోని అబండాలు వేసి అది ఆపుతారు. ఆపి ఏం చేస్తారు, మళ్ళీ ఏదో ఒక రకంగా దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అలా జరగొద్దని రెండోసారి అవకాశం ఇవ్వండి. జరుగుతున్న స్కీమ్స్కి కావాలంటున్నాము, ఆ స్కీమ్స్ నడవాలి అంటే ఈ ప్రభుత్వం రావాలి. అంటే దీనికి కావాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీనికి ఎక్కడి నుంచి వనరులు తీసుకురావాలనో ముఖ్యమంత్రి గారి దగ్గర అది ఉంది. ఎవరికైనా అవగాహన ఉందా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏముందో? పూర్తి అవగాహన ఉన్న ఒక్క నాయకుడు ఉండా? ఎవడన్నా ముక్కు సూటిగా కూర్చొని మాట్లాడి పుట్టిగా ఏదో నోటికి వచ్చింది వాగుడు తప్ప పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ వనరులు ఏమున్నాయి, ఏంది ఉన్నది, ఏవేవి చేయగలుగుతామని. అప్పుడు అన్నారు కదా తెలంగాణ వస్తే అసలు ఎడారి అయిపోతుందని, లేకపోతే కరెంట్ ఉండదని, మంచినీళ్ళు ఉండేయని. ఎన్ని చెప్పారు? ఇన్ని చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఏదన్నా పొరపు అక్కడ ఇబ్బంది కలుగుతుందా? ఈయన చెప్పిన అన్నిటికీ జవాబు ఇచ్చాడు ముఖ్యమంత్రి అని చేతల ద్వారా. ఆ కార్యక్రమాలు చేపట్టి 6 నెలల్లో కరెంట్ ఇచ్చాడు, 6 నెలల్లో మంచినీటి సమస్య, మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఇన్ని ప్రాజెక్ట్ చేస్తున్న డబుల్ బెడ్రూమ్లు, ఊర్లలో డబుల్ బెడ్రూము ఎన్నడూ పెంకటీలు చూసి ఏ పెంక కింద ఏ పాము ఉంటుందో తెలియదు, అట్లాస్ ఉంటుంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఒక కాలనీల అట్మాస్ఫియర్ తీసుకొచ్చాడు. ఇన్ని చేస్తుంటే ఇంకా ఇంతకంటే ఏం కావాలంటే ఏ బిడ్డ బాధపడ్డదో మాకైతే అర్థం కాలే. కానీ అసలు వీళ్ళ బాధ వాళ్ళ బిడ్డలు బాధలు పడుతున్నారని తప్ప ప్రజలు కాదు. అది కానీ సార్ ఒకే మాట 100 సార్లు అభివృద్ధి జరగలేదు, అసలు ఏం జరగలేదు, రాష్ట్రానికి ఏం జరగలేదని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు, ఇంకోళ్ళ నుంచి ఇంకొకళ్ళు, ఒక 10 మంది అదే మాట అంటూ ఉంటే ఒక అబద్ధం నిజం అవ్వచ్చు, ఒక నిజం అబద్ధం అవ్వచ్చు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. వీళ్ళకు విశ్వసనీయత ఉంటే నమ్ముతారు. ఎవడన్నా విశ్వాసం కలిగి రాజశేఖర్ రెడ్డి లాంటి పర్సనాలిటీ కూడా ఉన్నాడా ఆ పార్టీలో? ఒక్కడన్నా ఏ పార్టీలో మీరు చూసుకోండి. చంద్రబాబుకి ఇక్కడ ఏం పని నిజంగా చెప్పాలంటే? ఆ 15 మంది ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ పట్టారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో కమిషన్లు ఏజెంట్ ఆడు, ఒకటి అంతకంటే ఏం పని లేదు. ఇక గెలిచినోడు కూడా ఒకవేళ గెలిచినా మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కాల్సిందే, ఆడికి వచ్చి చేరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు, అనుమానమే లేదు. ఎవరికైనా అనుమానం ఉంటే అది ఇప్పుడే నివృత్తి చేసుకోండి. తప్పకుండా కేసీఆరే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. మీకేమనిపిస్తుంది సార్, అప్రాక్సిమేట్గా ఎన్ని సీట్లు రావచ్చు టీఆర్ఎస్? నా ప్రకారంగా ముఖ్యమంత్రి గారు అంచనా ప్రకారంగా ఉన్నాయి, కానీ 80-90 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్పెషల్ ఫోకస్ పెట్టాడు కాబట్టి నాకైతే అనిపిస్తుంది 100% సెంచరీ కొడతాడేమో అనిపిస్తుంది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.